Hi everyone, this is Mukesh from Saimedha ECET-2022 Hyderabad. ఇప్పుడు మనము ECET సంబంధించిన Gunshot bits చూద్దాం one by one, right? So present I am going to discuss the partial fractions. పార్షియల్ ఫ్రాక్షన్ మనకు తెలిసింది ఆల్రెడీ మినిమం 1 మార్క్ మ్యాక్సిమం 2 మార్క్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఎంత వచ్చినా అది పర్ఫెక్ట్గా స్కోర్ చేయడం ఎలా అనేది చాలా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మొత్తం అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసే విధంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, స్టెప్ బై స్టెప్ దట్ స్టార్టింగ్ విత్ బేసిక్స్ టు లాస్ట్ క్వశ్చన్. ఓకే రైట్, ఈ పవర్ వింటున్న అందరూ కూడా ఒకసారి ఇది రికాప్ చేసుకోవాలి, కొత్త విన్నలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ఏవైతే బిట్స్ మీరు అబ్జర్వ్ చేయబోతున్నారో వీటిని యూజ్ చేసుకొని మీరు ఫర్దర్గా డెఫినెట్గా ఎగ్జామ్లో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు జాగ్రత్తగా వింటే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, సాయి మీద ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ రెండు ప్రొవైడ్ చేస్తుంది. ECET 2022 అండ్ 2023 కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, బోత్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆల్సో. ఇంకేదైనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. రైట్, కమింగ్ టు ద క్వశ్చన్ హియర్. ద క్వశ్చన్ ఈజ్ ద రిమైండర్స్ obtained when the polynomial 1 plus x plus x square plus x cube plus x to the power of 4 plus x to the power of 5 plus x to the power of 6 is divided by x minus 1 comma x plus 1 of the fundamental of understanding. ఫస్ట్లీ మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ, రిమైండర్స్ అని అడుగుతున్నాడు. రిమైండర్స్ కూడా రెండు రిమైండర్స్ అడుగుతున్నాడు. ఇచ్చిన పోలినామియల్ x మైనస్ 1తో డివైడ్ చేస్తే ఏ రిమైండర్ వస్తుంది, ఇచ్చిన పోలినామియల్ x ప్లస్ 1తో డివైడ్ చేస్తే ఏమొస్తున్నాను. లెట్ us టేక్ గివెన్ పోలినామియల్, నేను ఇచ్చిన పోలినామియల్ని f ఆఫ్ x అనుకుంటే ద పోలినామియల్ ఈజ్ 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 6. దిస్ ఈజ్ ద గివెన్ polynomial. Again, it's saying that this polynomial is divided by x minus 1 and x plus 1. x minus 1తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ వస్తుంది, x plus 1తో డివైడ్ చేస్తే ఇంకో రిమైండర్ వస్తుంది. లెట్ us టేక్ ఇది f ఆఫ్ x అనే పోలినామియల్ x minus 1తో డివైడ్ చేస్తే మన పోలినామియల్ ఏమొస్తుంది రిమైండర్స్ థీరం నుంచి. ద పోలినామియల్ ఈజ్ వెరీ సింపుల్, దట్ ఈజ్ f ఆఫ్ 1. ఎలా వస్తుందని f ఆఫ్ 1, ఏదైతే ఫ్యాక్టర్తో డివైడ్ అవుతుందో ఆ ఫ్యాక్టర్ని ఫస్ట్ ఈక్వల్ టు 0 చేయాలి. x minus 1 is equal to 0, then x is equal to 1 వస్తుంది. ఆ x వాల్యూని తీసుకొచ్చి ఇచ్చిన పోలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తే అదే రిమైండర్ థీరం అవుతుంది. అదే కదా రిమైండర్ థీరం. రిమైండర్ థీరం అంటే అర్థం ఏంటి? ద రిమైండర్ థీరం ఈజ్ స్టేటింగ్ అబౌట్ ద రిమైండర్ ఆఫ్ గివెన్ పోలినామియల్ when the f of x polynomial is divided by, if f of x polynomial is divided by x minus a or x plus a, then f of a or f of minus a. ఇక్కడ ఇచ్చిన పోలినామియల్ x మైనస్ ఏదో డివైడ్ అయితే రిమైండర్ f ఆఫ్ a అవుతుంది. a అనేది ఇక్కడ ఏమవుతుందన్న 1 అవుతుంది. f ఆఫ్ 1 మీన్స్ వాట్ దెన్, x ఎక్కడైతే ఉందో అక్కడ అన్నీ మనం ఏం చేయాలి, 1 రీప్లేస్ చేయాలి అంతే. x ఎక్కడైతే ఉందో అక్కడ మనం మొత్తం ఏం చేయాలన్నా 1 రీప్లేస్ చేయాలి. చూడండి మరి 1 ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 క్యూబ్ అన్నా 1 వస్తుంది, 1 to the power of 4 అన్నా 1 వస్తుంది, 1 to the power of 5 అన్నా 1 వస్తుంది, 1 to the power of 6 అన్నా 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి. ఒకవేళ -1 ఉంటే డిఫికల్టీ అనుకోండి, -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు +1. రెండు పాసిబిలిటీ వస్తుంది, ఒకటి +1 వస్తుంది, ఇంకోటి -1 వస్తుంది. +1 ఎప్పుడు వస్తుంది, ద పవర్ n as ఈవెన్, n అనేది ఈవెన్గా ఉన్నప్పుడు -1 హోల్ టు పవర్ ఆఫ్ n అనేది పాజిటివ్గా వస్తుంది. అదే -1 హోల్ టు పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు -1 ఎప్పుడు వస్తుంది, వెన్ n ఈజ్ ఆడ్. దట్ ఈస్ అబౌట్ -1. బట్ ఇక్కడ మనకు -1 క్వశ్చన్ లేదు ఈ డిస్కషన్లో. ద ఫస్ట్ రిమైండర్ వీఆర్ డిస్కసింగ్ దట్ ఈజ్ f ఆఫ్ 1, అది +1. +1కి హోల్ టు ద పవర్ ఆఫ్ n వాల్యూ ఏదైనా అవుట్పుట్ డెఫినెట్లీ 1 వస్తుంది ఫర్ ఆల్ n వాల్యూస్, So finally I can say the remainder f of 1 is equal to 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1. How many ones are there? 3 and 1, that is 7. This is the remainder, the first remainder. But we need to calculate remainders, right? He asked us to find out the two remainders here. The first remainder is 7. We need to calculate the second remainder, that is the same polynomial is divided by x plus 1. x plus 1 to divide చేస్తే the same polynomial is dividing with x plus 1. Then what happens to the remainder then? f of minus 1. f of minus 1 అర్థం ఏంటన్నా, ఎక్కడైతే మనకి x ఉందో అక్కడ ఏం చేస్తాం మనం -1 రిప్లేస్ చేస్తాం. So then what happens then, 1, the x is -1. As I already said, -1 whole to the power of n is equal to +1 when n is even. -1 whole to the power of n is equal to -1 when n is odd.
వాట్ యు మీన్ బై ఈవెన్ అండ్ ఆడ్? తెలుసు కదా మనకు ఆల్రెడీ. ఈవెన్ మీన్స్ అ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 2 అండ్ గెటింగ్ ద రిమైండర్ 0. ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తే ఈవెన్ అని అంటాం, సరి సంఖ్య అంటాం. ఆడ్ అంటే ఏదైనా నెంబర్ 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 1 వస్తుందని ఆడ్ నెంబర్ అంటాం. సో ఇక్కడ ఆ ఫార్ములాను బేస్ చేసుకొని రాస్తున్నాను. ఇక్కడ -1² అంటే +1, -1³ అంటే -1, -1/4 అంటే +1, -1/5 అంటే -1, -1/6 అంటే +1. See, there is a cancellation possibility. See, right? 1 1 1 1 and 1 1 gets cancellation. So what is the final remainder here? That is 1. So I can say the remainder, the second remainder that we calculated is 1. That's it. ఈ విధంగా చేయొచ్చు. సార్ ఆల్వేస్ మరి x - 1 x + 1 ఫ్యాక్టర్స్ ఇస్తారంటే అట్లా ఏముంటుంది కదా, ఏదైనా ఫ్యాక్టర్ ఇవ్వచ్చు. ఏదైనా ఒక లీనియర్ ఫ్యాక్టర్ డివైడ్ అవుతే ఈ లీనియర్ ఫ్యాక్టర్ దగ్గర ఏదైనా వేరే లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చినా ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఆ పోల్ నెంబర్ ఏదో రాసుకుంటారు, ఈ ఫ్యాక్టర్ ఏదో రాసుకుంటారు, ఆ ఫ్యాక్టర్ నుంచి ఎక్స్ వాల్యూ డెరైవ్ చేసుకుంటారు, ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్స్ వస్తాయి. ఓకే రైట్, ప్లీజ్ పాజ్ ద వీడియో, ఐ నోట్ ఆన్ దిస్. Here that is, if x² + x + 1 divided by x - 1 into x - 2 into x - 3 is equal to a by x - 1 plus b by x - 2 plus c by x - 3. This was a given question. So he is asking us to find out a plus c is equal to dash. ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. వాడు ఏమడుతున్నాడు అన్న, a plus c is equal to అడుగుతున్నాడు. ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ సంబంధించి ఏ క్వశ్చన్ మనం చూసినా కానీ బేసిక్గా అది ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ కదా చెక్ చేసుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మెథడ్స్ అప్లై చేయడానికి వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ డెఫినెట్ ప్రాపర్ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి వాడు మెథడ్ ఆల్రెడీ అప్లై చేసాడు. సమ్టైమ్స్ ఒకరు ఇవ్వకపోయినా వీ నీడ్ టు వెరిఫై ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షనా కాదా. ప్రాపర్ ఫ్రాక్షన్ అయితేనే మన మెథడ్స్ ఆలోచించాలి. ప్రాపర్ కాకపోతే ఏం చేయాలి? ఇంప్రాపర్ అయ్యి ఉంటే దాన్ని ప్రాపర్ కన్వర్ట్ చేయాలి. ప్రాపర్ కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏం చేయాలి? ప్రాబ్లం చేస్తుండాలి. సో ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ప్రాపర్ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఏ విధంగా అంటే యూ కెన్ సీ ద డిగ్రీస్ రైట్. న్యూమరేటర్ డిగ్రీ 2 ఉంది, డినామినేటర్ డిగ్రీ x ఇంటూ x³ డినామినేటర్ డిగ్రీ 3 ఉంది. ఎప్పుడైనా డినామినేటర్ డిగ్రీ అనేది న్యూమరేటర్ డిగ్రీ కన్నా ఎక్కువ ఉన్నా దాన్ని ఏమంటుందని ప్రాపర్ ఫ్రాక్షన్ అంట. ఈ కండిషన్ కాకుండా న్యూమరేటర్ డిగ్రీ అనేది డినామినేటర్ డిగ్రీ 3 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ 2 ఉంది. డినామినేటర్ డిగ్రీ అనేది ఎప్పుడైనా న్యూమరేటర్ డిగ్రీ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ప్రాపర్ అంటాం. ఆ కండిషన్ కాకుండా ఏముంటాయి? ఇంకా డినామినేటర్ డిగ్రీ దీనికి ఈక్వల్గా ఉండొచ్చు, డినామినేటర్ డిగ్రీ దీనికన్నా తక్కువ కూడా ఉండొచ్చు. దర్ ఇస్ 2 పాసిబిలిటీస్ రైట్. ఇఫ్ నాట్ గ్రేటర్ దెన్ మైట్ బి లెస్ దెన్ ఆర్ ఈవెన్ ఈక్వల్. If it is greater, that is a proper fraction. If not, it is greater. If not greater means it might be less than or the equal. If the condition of less than or equal, we will say it as a improper. Improper ki we cannot apply the methods, right? So proper gunnappude methods apply chestam. So the given question was a proper fraction. And again he is asking to find us a plus c is equal to how much. The calculation of a and c is very simple. I can calculate a is equal to like this, see. I am going to calculate a like this, x² plus x plus 1. I am taking complete left hand side for the calculation of either a or b or c. A కనుక్కోవడానికైనా b కనుక్కోవడానికైనా c కనుక్కోవడానికైనా కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసేసుకుంటాను నేను. కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసేసుకుంటాను. ఓకే రైట్. What I need to calculate here, that is a, right? Okay, this is the calculation of a. సార్ మీరు కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నారు, మరి కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోలేదు కదా, x - 1ని రాయలేదు కానీ డౌట్ నీకు రావాలి. సో వై ఐఎమ్ నాట్ రైటింగ్ x - 1 హియర్? బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద x వాల్యూ ఫ్రమ్ దాట్. ఏ కనుక్కుంటున్నప్పుడు ఏ కింద ఏదైతే ఫ్యాక్టర్ ఉందో అది కాకుండా మిగతా మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. సరే ఏదైతే అనుకుంటున్నావు, ఏదైతే రాయట్లేమో దాని నుంచి ఎక్స్ వాల్యూ తీసుకొని దీన్ని మొత్తంలో సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ వినండి ఒకసారి మళ్ళీ వినండి. ఏదైతే మనం కాన్స్టెంట్ కనుక్కుందాం అనుకుంటున్నామో ఆ కాన్స్టెంట్ ఏదైతే న్యూమరేటర్లో ఉందో ఆ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తాన్ని తీసుకోవాలి, కానీ ఆ కాన్స్టెంట్ కింద ఉన్న ఫ్యాక్టర్ మాత్రం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవద్దని కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఆ ఫ్యాక్టర్ నుంచి మనం ఎక్స్ వాల్యూ తీసుకోవాలి, ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ x - 1 ఇక్కడ రాసినాం అనుకోండి, ఏమవుతుందన్న 1 - 1 0. దాని నుంచి ఎక్స్ వాల్యూ డెరైవ్ చేసుకొని దాంట్లోనే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. సంథింగ్ బై 0 నాట్ డిఫైన్, కాబట్టి అది చేయమన్నమాట.
ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు నేను సి కనుక్కునేటప్పుడు అప్పుడు ఏం చేయాలా, మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలా, బట్ ఎక్సెప్షన్లో పాటు ఇది తీసుకోకూడదు. ఇది క్లియర్, రైట్. సో ఇక్కడ దీంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ 1 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ 3 ఇన్ ద న్యూమరేటర్. డినామినేటర్ విషయానికి వస్తే 1 మైనస్ 2 అది -1 అవుతుంది, రైట్. 1 మైనస్ 2 -1 అవుతుంది. అట్లాగే 1 మైనస్ 3 దట్ ఈజ్ -2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ రైట్, దట్ ఈజ్ ఇట్ విల్ బి 3/2. దిస్ ఈజ్ ఏ వాల్యూ. ఇది ఏంటన్నా ఏ వాల్యూ. ఇది మళ్ళీ సి వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ నాకు, ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటన్నా ఏ ప్లస్ సి. ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఏ ప్లస్ సి. సరే సి వాల్యూ చూద్దాం ఇక్కడ. సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ద కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. యాజ్ ఐ సెడ్ మనం ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఈ సి అనుకునేటప్పుడు దాని కింద ఉన్న ఫ్యాక్టర్ మాత్రం ఖచ్చితంగా రాసుకోకుండా మిగతా మొత్తాన్ని రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మొత్తం రాసాయి, మొత్తం ఎగ్జాక్టింగ్ రాసాను బై ద ఎక్సెప్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. అది ఎందుకు రైట్ అంటే దాని నుంచి వాల్యూ తీసుకోవాలి, నేను దాని నుంచి వాల్యూ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై ఈక్వేటింగ్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందన్న 3 వస్తుంది. లెట్ మీ సబ్స్టిట్యూట్ ఇట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. ఫస్ట్ చూడండి, ఎక్స్ దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ ఇస్ 9 ప్లస్ 3 ప్లస్ 1 డివైడెడ్ బై డినామినేటర్లో 3 మైనస్ 1 ఎంతనన్నా దట్ ఈజ్ 2. ఇక్కడ 3 మైనస్ 2 ఎంతనన్నా దట్ ఈజ్ 1. ఎస్ ఆర్ నో. సి 9 ప్లస్ 3 12 12 ప్లస్ 1 13 దట్ ఈజ్ 13/2. ఇస్ ఇట్ కంప్లీటెడ్ ద క్వశ్చన్? నో. ద రిక్వైర్మెంట్ ఇస్ టు ఫైండ్ ఏ ప్లస్ సి. ఏం కనుక్కోవాలన్నా ఏ ప్లస్ సి కనుక్కోవాలి. అయితే నాకు ఏ తెలుసు, సి తెలుసు. ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఏ ప్లస్ సి. As you can see, the denominators are equal. When denominators are equal, numerators are added, right? So that is 3 plus 13/2. That is nothing but 16/2. That is nothing but you will get 8. The answer is A plus C is equal to 8. ఈ విధంగా మెథడ్ 1. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏ మెథడ్ అయినా whatever may be the question in the partial fraction. డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్ ఉండి న్యూమరేటర్లో ఒక కాన్స్టెంట్ ఉండుంటే 0 ఫ్యాక్టర్ అంటాం మనం, కాన్స్టెంట్ అంటాం. అలా ఉన్నప్పుడు అది ఏ మెథడ్లో ఉన్న 1 2 3 4 మెథడ్స్ ఏ మెథడ్ అయినా ఆ లీనియర్ ఫ్యాక్టర్ డినామినేటర్లో ఉంది కదా, దానిపైన కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం మనం. ఇక్కడ 3 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాన్ రిపీటెడ్గా ఉన్నాయి, రైట్. ఇలాంటి 3 కాదు, 10 ఉన్నా పర్లేదు, 1000 ఉన్నా పర్లేదు, మనం చేయొచ్చు అనమాట ఈ కాన్సెప్ట్ని. ద కాన్సెప్ట్ ఈజ్ to calculate A, I need to take entire left hand exception of this one. To calculate B, I need to take entire left hand side exception of this x minus 2. To calculate C, I need to consider entire left hand side exception of this one. Why I am expecting this? Why I am saying the exceptional? Because I need to take the x value. X value తీసుకొని ఆ x value దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి I am saying exception of this value for the C. Exception of x minus 2 for B, exception of x minus 1 for A. ఈ విధంగా లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి నాన్ రిపీటెడ్గా ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ రికార్డ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఇదే ఫామ్లో మనం ఫాలో అవుతుండాలి. ఓకే, రైట్. ఇంకెవరన్నా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటే, లైక్ 2022 కానీ 23 కానీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దెన్ ప్లీజ్ పాజ్ ద వీడియో ఐ నోట్ ఆన్ దిస్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద క్వశ్చన్ ఈజ్ ఇఫ్ 3x plus 4 divided by x square minus 3x plus 2 is equal to a by x minus 2 minus b by x minus 1, then a comma b is equal to. ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్లీ ప్రాపర్ ఇంప్రాపర్ చెక్ చేద్దాం మన వెరిఫికేషన్కి. న్యూమరేటర్ డిగ్రీ 1 ఉంది, డినామినేటర్ డిగ్రీ 2 ఉంది. న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 2 ఉంది. ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకోటి అది జనరల్గా అయితే స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేసుకొని చేయాలి. వాడికి అంత కష్టం లేదు, మనకు అంత కష్టం లేకుండా వాడే స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేశాడు. ఇది స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేస్తే మీకు రాబోయే ఫ్యాక్టర్స్ కూడా వాడే చేశాడు. దోస్ ఆర్ x minus 2, x minus 1. మరి ఏం కనుక్కోమంటున్నాయి ఇక్కడ అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ a comma b వాల్యూస్ ఇన్ ద పాయింట్ ఫామ్. కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో xy ప్లేన్లో ఒక పాయింట్ని తీసుకుంటే మనం ఎలా రాస్తాము? ద పాయింట్ ఫామ్ x comma y, the circular box of x comma y. ఆ a comma b వాల్యూస్ని కనుక్కొని ఒక పాయింట్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి.
Our requirement is to find a comma b in the point form. Is it okay? Right. So firstly, as I said earlier, a కనుక్కోవడానికి కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలా, తీసుకొని దీని నుంచి x వాల్యూ తీసుకోవాలా. b కనుక్కునేటప్పుడు కూడా కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలా, కానీ ఎక్సెప్షన్ లా ఆఫ్ x మైనస్ 1. ఇచ్చిన క్వశ్చన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేసి రాస్తే ఎలా ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్ 3x + 4 డివైడెడ్ బై x minus 1 into x minus 2 is equal to a divided by x minus 2 plus minus b divided by x minus 1. Can I write like this? ఈ విధంగా రాయొచ్చా లేదా చెప్పండి. రాయొచ్చు. సరే, ఎందుకు సార్ అక్కడ మైనస్ బి సపరేట్ రాసుకోవాలి, ఎందుకు ఇక్కడ మైనస్ బి సపరేట్ రాకుండా చేయకూడదా సార్ అంటే, కొద్దిగా రాసుకుంటే మనకు పర్ఫెక్ట్ స్టాండర్డ్. ఎందుకంటే నువ్వు జనరల్ మెథడ్లో ఫాలో అవుతున్నప్పుడు జనరల్లీ యూజువల్లీ యూ ఆర్ గోయింగ్ టు రైట్ a by x minus a or x plus b, b by c by plus d by, but there is no minus notations, right? But the given question having మైనస్ స్పెసిఫిక్గా ఉంది కాబట్టి ఇది సపరేట్గా రాసినప్పుడు దెర్ ఇస్ నో మిస్టేక్స్. అది రాయడం మర్చిపోతే పొరపాటున నువ్వు తొందరలో ఒకవేళ మైనస్ని అబ్జర్వ్ చేయకపోతే మాత్రం ద ఆన్సర్ గోయింగ్ టు అటెంప్ట్ డెఫినెట్లీ రాంగ్. ఆ మైనస్ని మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు మెథడ్ 1లో కానీ మీరు ఎక్కడైనా కానివ్వండి a by plus b by plus c by అనేది ఉంటుంది, అన్ని ప్లేస్లే ఉంటాయి. ఈవెన్ దో రిపీటింగ్ ఉన్న ప్లేస్లే ఉంటాయి, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్లేస్లో ఉంటాయి, రిపీటింగ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న అన్ని ప్లేస్లో ఉంటాయి, కానీ ఎక్కడ మైనస్లు ఉండవు. ఓకే, రైట్. సో నౌ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఏ కనుక్కోవడానికి ఏం చేస్తానన్నా కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను. 3x + 4 డివైడెడ్ బై x minus 1 at x is equal to how much value? At x is equal to x minus 2 is equal to 0, then x is equal to 2. X is equal to 2. Then what are the values then? 3 2s are 6. 6 plus 4 divided by 2 minus 1, 1. That is nothing but 10. This is the a value. A value వచ్చింది మనకి. Next I need to calculate this minus b value. Minus b is equal to. Generally I need to calculate b. కానీ ఇక్కడ ఏందన్నా ప్లస్ b బదులు మైనస్ b ఉంది. మైనస్ b వాల్యూ రాసుకోబోతున్నాను. మైనస్ b is equal to 3x plus 4 divided by x minus 2 at x is equal to minus 1. X is equal to minus 1. 3 into minus 1. 3 into minus 1 అంటే minus 3 plus 4 divided by minus 1 minus 2. Minus 1 minus 2. Is it minus 1 or plus 1? Definitely it is a plus 1. అంతే కదా చూడండి. x minus 1 is equal to 0. Yes, x is equal to ఎంత వస్తుంది? 1 వస్తుంది. So 1, then it will be 1 minus 2 minus 1. So finally what I can say here, the minus b is equal to minus 7. Minus minus gets cancelled, then b is equal to 7. ఇక్కడ a is equal to ఏమొచ్చిందన్న? a is equal to 10. a is equal to 10, b is equal to 7 వచ్చింది. Then the requirement of answer, that is the point form of a comma b is equal to 10, 7. That's it. ఈ విధంగా చేయొచ్చు. అర్థమైంది? ఇజ్ ఇట్ క్లియర్? ఇలాంటి క్వశ్చన్ ఇంకా దీన్ని ఇంకా ఎక్స్టెండెడ్ అడగాలనుకుంటే, ఎగ్జామ్ దీన్ని ఇంకా ఎక్స్టెండెడ్ అడగాలనుకుంటే, ఇదే పాయింట్ తోడు ఉన్న ఒక లైన్ విత్ స్లోప్ సమ్ 1 ఉందనుకోండి, దీన్ని ఈ విధంగా కూడా అడగచ్చు. యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ ఎ లైన్ ఈక్వేషన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ a comma b అండ్ హ్యావింగ్ ఎ స్లోప్ ఆఫ్ 1 అని అనుకోండి. ఏం చేస్తారు మీరు? స్లోప్ పాయింట్ ఫామ్ మనకు తెలుసు కదా, దట్ ఈస్ y minus y1 is equal to m into x minus x1. ఈ విధంగా రాసుకొని చేయాలి. ఈ విధంగా కూడా అడగచ్చు. వాట్ ఈజ్ m value? m value is 1 here. What is x1 comma y1 here? This is x1. The point x1 comma y1 is x1 is equal to 10, y1 is equal to 7. Let me calculate then. y minus 7 is equal to 1 into x minus 10. Finally I can say x minus 10 minus y plus 7 is equal to 0. x minus y minus 3 is equal to 0. ఈ విధంగా కూడా లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు మనం. దిస్ ఇస్ అ లైన్ ఈక్వేషన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ a comma b and having a slope of 1. Having a slope of 1 అంటారు. Is it okay? Right. Please pause the video and note on this. Moving on to the next question here, that is
if x square plus 5x plus 7 divided by x minus 3 whole cube is equal to a by x minus 3 plus b by x minus 3 whole square plus c by x minus 3 whole cube, then 9a minus 3b plus c is equal to dash. Okay, right. So ఎప్పుడైతే ఫస్ట్ ఇది ప్రాపర్ ఇంప్రాపర్ చూడండి ఒకసారి. డెఫినెట్లీ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ బికాస్ న్యూమరేటర్ డిగ్రీ ఇస్ 2, డినామినేటర్ డిగ్రీ ఇస్ 3. డినామినేటర్ డిగ్రీ న్యూమరేటర్ డిగ్రీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రాపర్. అలా కాకుండా డినామినేటర్ డిగ్రీ అనేది న్యూమరేటర్కి ఈక్వల్గా ఉన్నా తక్కువ ఉన్నా ఇట్ ఈస్ ఇంప్రాపర్. ఇది ప్రాపర్ కాబట్టి వీ కెన్ కంటిన్యూ ద ప్రాసెస్. As you can see, the denominator is purely repeating a linear factor. Then I am going to replace the x minus 3 with another variable. Then what happens to the x value? Then x is equal to t plus 3. And x ఎక్కడైతే ఉందో నేను రీప్లేస్ చేస్తాను, t plus 3 రీప్లేస్ చేయాలను, right? So if I replace x by t plus 3, that will be t plus 3 whole square plus 5 into t plus 3 plus 7 divided by x minus 3 is equal to what I consider, that is the t. That means t cube. Let me expand the given simplified one, that is t square plus 2ab, that is 60 plus b square, that is 9 plus 5t plus 15 plus 7 all divided by t cube. As t cube is a common dividend, right? The common denominator for entire terms in the numerator. t cube అనేది కామన్గా ఉన్న డినామినేటర్, అన్నిటికి కూడా న్యూమరేటర్లో ప్రతి న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా కామన్గా ఉన్న డినామినేటర్. సో దీంట్లో ఫస్ట్ టీ స్క్వేర్ టర్మ్స్ రాసుకుంటే ఒకటే ఒక టర్మ్ ఉంది. టీ టర్మ్స్ విషయానికి వస్తే 60 ప్లస్ 5t అని ఉంది, దట్ ఈస్ 11t. ప్లస్ కాన్స్టెంట్ విషయానికి వస్తే 15 ప్లస్ 7, దట్ ఈస్ 22. 22 ప్లస్ 9, దట్ ఈస్ 31. నా యూ కెన్ సీ ఇప్పుడు చెప్పిన విధంగా టీ క్యూబ్ అనేది ఆ డినామినేటర్ ఏదైతే ఉందో అది ఎవ్రీ టర్మ్కి ఉంది, ఈ టర్మ్కి ఉంది, ఈ టర్మ్కి ఉంది. ఈ విధంగా రాయచ్చా లేదా చూడండి ఒకసారి. ఎందుకంటే టీ క్యూబ్ అనేది డినామినేటర్లో ఉంది, అది న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా డివైడ్ చేస్తుంది. సో ఈ విధంగా వేసిన తర్వాత వాట్ ఆర్ ద క్యాన్సిలేషన్స్ అయిన తర్వాత ఏం మిగులుతుంది? ఇక్కడ 1 టైమ్ టీ మిగులుతుంది. ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోతే 2 టైమ్స్ టీ మిగులుతుంది. లాస్ట్ టర్మ్లో అయితే టీ క్యాన్సిలేషన్స్ లేవు. సో వాట్ ఐ కెన్ సే ఫైనల్లీ హియర్ ద రిమైనింగ్ ఈజ్ 1 by t plus 11 by t square plus 31 by t cube. By comparison with the given question, a by b by c by, ఇక్కడ t అంటే ఏంటి? ఫైనల్లీ t is nothing but x minus 3. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 by x minus 3 plus 11 by x minus 3 whole square plus 31 by x minus 3 whole cube. ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంది? ఏబిసి. ఆ ఏబిసి వాల్యూస్ని వాడుకొని మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంది? 9a minus 3b plus c. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 1 అని, b ఈజ్ ఈక్వల్ టు 11 అని, c ఈజ్ ఈక్వల్ టు 31 అని వస్తుంది. కంపేర్ చేసుకోండి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ ఆన్సర్ ఏంది? 9a minus 3b plus c. This is nothing but 9 ones are 9, 9 ones are 9, 3 11s are 33, that is minus 33, plus c is nothing but plus 31. ఈ విధంగా రిక్వైర్మెంట్ ఆఫ్ ఆన్సర్, దట్ ఈస్ 9a minus 3b, 9a minus 3b plus c. Minus 33 plus 31, that is minus 2, minus 2 plus 9, that is 7, that is 7. The required answer is 7. ఎప్పుడైతే డినామినేటర్లో రిపీటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, దట్ టు ఓన్లీ రిపీటింగ్ ఫ్యాక్టర్, ప్యూర్లీ రిపీటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆ రిపీటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం మనము? అనదర్ వేరియబుల్లోకి చేంజ్ చేస్తాం. అనదర్ వేరియబుల్ చేసుకొని సాల్వ్ చేస్తూ వస్తాం. సాల్వ్ చేసి వచ్చిన తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఫైనల్ డెరివేషన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత టీ వాల్యూ మనము ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. చేసుకొని చూస్తే మనకు అప్పుడు కంపేర్ చేసుకుని డెఫినెట్గా మనకు ఏ, బి, సి వాల్యూస్ వస్తాయి. లేదు ఓన్లీ పార్షియల్ ఫ్రాక్షన్స్ మాత్రమే అడిగాడంటే ఇక్కడ కాపీ చేయొచ్చు. లేదు పార్షియల్ ఫ్రాక్షన్స్ అడగలేదు సార్, విత్ రెస్పెక్ట్ టు సమ్ అన్నౌన్స్ ఏ, బి, సి ఆర్ పి, క్యూ ఆర్తో అడిగాడు అంటే ఈ విధంగా కంపేర్ చేసుకొని వాల్యూస్ తీసుకోవచ్చు. ఆ అన్నౌన్స్ వాల్యూస్ తోటే సమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ రిక్వైర్మెంట్తో అడుగుతున్నాడు, లైక్ 9a minus 3b ప్లస్ అడిగినాడు. ఈ విధంగా చేయొచ్చు. ఇజ్ క్లియర్? ఈ విధంగా కనుక్కోవచ్చు. ఎంత వచ్చిందన్న ఫైనల్ ఆన్సర్? 7 వచ్చింది. ఇదే క్వశ్చన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని స్పెషల్ అబ్జర్వేషన్స్ అని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇదే క్వశ్చన్ మనం ఇంకో అప్రోచ్లో కూడా చేయొచ్చు. దట్ ఈజ్ సమ్ వాట్ యూ మే ఫీల్ సింప్లర్.
ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏందన్నా 9a మైనస్ 3b ప్లస్ c కావాలి నాకు. నేను x ఈజ్ ఈక్వల్ టు 0 బోత్ సైడ్స్ రీప్లేస్ చేస్తే, ఎందుకంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS, రైట్ హ్యాండ్ సైడ్ RHS మస్ట్ బీ ఈక్వల్ ఫర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూస్కి ఎప్పుడు ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అవుతుందంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయినప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ సేయింగ్ దీస్ టూ ఆర్ ఈక్వల్ విత్ ఈక్వాలిటీ. ఆడ ఈక్వల్ అని చెప్తున్నాడు అంటే రెండు ఈక్వల్ అవుతున్నాయి అర్థం. ఫర్ సర్టెన్ వాల్యూస్ ఇట్ మైట్ బి ఇన్ఫినిట్. అండ్ ఒకవేళ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, 3 మైనస్ 3 0 సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఆ ఒక్క వాల్యూకి తప్పిస్తే మిగతా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అది ఫైనైట్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ లోవర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది చూడండి ఒకసారి. 0 స్క్వేర్ 0, 5 into 0 0 ప్లస్ 7. సో రిమైనింగ్ ఈజ్ 7 డివైడెడ్ బై 0 minus 3 that is minus 3 whole cube, minus 3 whole cube is equal to right hand side లో a divided by 0 minus 3 that is minus 3 plus b divided by 0 minus 3 that is minus 3 whole square, minus 3 whole square plus c divided by 0 minus 3 that is minus 3 whole cube, minus 3 whole cube. ఇప్పుడు చూడండి మీరు బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ నేను మైనస్ 3 హోల్ క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నాను అనుకోండి. ఏం చేస్తున్నా, ఐఎమ్ జస్ట్ మల్టిప్లయింగ్ విత్ మైనస్ 3 హోల్ క్యూబ్. బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. అప్పుడేమవుతుంది, ఈ మైనస్ 3 హోల్ క్యూబ్ మైనస్ 3 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే 7 మిగులుతుంది. ఈ మైనస్ 3 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 3 హోల్ స్క్వేర్ మిగులుతుంది ఇంటూ ఏ. ఇక్కడ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 3 మిగులుతుంది ఇంటూ బి. ఇక్కడ ఈ మైనస్ 3 హోల్ క్యూబ్ ఈ మైనస్ 3 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలేదు ఏందన్న సి. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సింప్లిఫికేషన్ రాస్తే మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 9 ఇంటూ ఏ ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ మైనస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7. యూ క్యాన్ ఫైండ్ ఇన్ ఈదర్ వే. ఈ విధంగా అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ క్లాస్లో చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఇలాంటి అబ్జర్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇలా కూడా చేయొచ్చు. ఈ విధంగా చేస్తారా, ఈ విధంగా చేస్తారంటే క్వశ్చన్ చూసినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఏం రిక్వైర్మెంట్ ఏంటి. రైట్. ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ 9a minus 3b plus c. దర్ ఈజ్ అ పాసిబిలిటీ సమ్ ఎక్స్ వాల్యూ తీసుకొని చూడాలి. మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ 0తో వస్తాయి, ఇలాంటి కండిషన్స్ మోస్ట్లీ 99%. లేదు ఇది ఆ టైంలో నేను అంత ఆలోచించలేకపోతున్నాను సార్ అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలా, విత్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? పాజ్ ద వీడియో, ఐ నోట్ ఆన్ దిస్. Moving to the next question here, that is given 3x minus 2 divided by x plus 1 whole square into x plus 3 is equal to a by x plus 1 plus b by x plus 1 whole square plus c by x plus 3. Then is asking us to find 4a plus 2b plus 4c value. ఆ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్లీ 4a కావాలన్నా 2b కావాలన్నా 4c కావాలన్నా ABC వాల్యూస్ రావాలా. ABC రావాలంటే ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ హ్యావింగ్ రిపీటింగ్ ఫ్యాక్టర్, రిపీటింగ్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్, నాన్ రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్ రెండు ఉన్నాయి. ఈ కేసులో ఉన్నప్పుడు మనము ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ లీనియర్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ సింపుల్. సీన్ ఎలా అనుకుంటుందన్న, c ఈజ్ ఈక్వల్ టు 3x minus 2 divided by x plus 1 whole square. x is equal to what value? x is equal to minus 3. మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వస్తుంది. ఎందుకంటే c కింద ఏదైతే ఉందో ఏమన్నా నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. ఓకే, ఇది ఏంటన్నా రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. ఇది నాన్ రిపీటెడ్, ఇది రిపీటెడ్. నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్కడైనా ఒక కాన్స్టెంట్ కింద నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంటే మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఎంటైర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం కన్సిడర్ చేసుకుంటాం, బట్ ఒక్క ఫ్యాక్టర్ నుంచి వాల్యూ తీసుకొని అది మాత్రం కన్సిడర్ చేసుకోం. x is equal to minus 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 3 is minus 3 minus 3 minus 2 that is minus 11 minus 9 minus 2 minus 11 అవుతుంది. minus 3 plus 2 that is minus 2 whole square that is 4 అవుతుంది. minus 11 by 4. From this 4c is equal to how much now? 4c is equal to 11. 4c is equal to minus 11. c is equal to minus 11 by 4 అయినప్పుడు 4c is equal to ఏమవుతుంది? minus 11 అవుతుంది. సిమిలర్ ప్యాషన్ రిపీటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 2 times రిపీట్ అయింది, 3 times రిపీట్ అవ్వచ్చు, 5 times రిపీట్ అవ్వచ్చు. లాస్ట్ రిపీటింగ్ ఫ్యాక్టర్ అయితే ఉందో ఒక 2 times అయింది అనుకోండి, ఇది లాస్ట్ టర్మ్. 3 times అయితే x plus 1 whole cube అని లాస్ట్ టర్మ్. 5 times అయితే x plus 5 whole to power of 5 అనేది లాస్ట్ టర్మ్. ద లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ సిమిలర్ టు దట్ ఆఫ్ c.
ఏం చెప్తున్నానంటే రిపీటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో రిపీటింగ్ ఫ్యాక్టర్ రాస్తున్నప్పుడు ఇక్కడ 2 times రిపీట్ అయింది కాబట్టి a/x+1 + b/x+1 హోల్ స్క్వేర్ రాశాను. ఇక్కడ లాస్ట్ టర్మ్ అంటే ఇది కాబట్టి దీని క్యాలిక్యులేషన్ బి క్యాలిక్యులేషన్ది సీని ఏదైతే చేసామో అదే విధంగా చేస్తాము. ఒకవేళ 3 times రిపీట్ అవుతే a/b/x+1 x+1 హోల్ స్క్వేర్ x+1 హోల్ క్యూబ్ కూడా వచ్చేది. x+1 హోల్ క్యూబ్ వస్తే అప్పుడు x+1 హోల్ క్యూబ్ పైన ఉండే c వాల్యూని కూడా సింపుల్గా కనుక్కోవచ్చు. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ b ఈజ్ వెరీ సిమిలర్ టు దట్ ఆఫ్ c, దట్ ఈస్ b ఈజ్ ఈక్వల్ టు 3x - 2 డివైడెడ్ బై x + 3 అండ్ x ఈజ్ ఈక్వల్ టు -1. ఈ c కనుక్కోవడానికి ఏదైతే చేశానో సేమ్ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నాను. రైట్, ఫైన్. x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే -3 - 2 దట్ ఈస్ -5 డివైడెడ్ బై -1 + 3 దట్ ఈస్ నథింగ్ బట్ +2. దిస్ ఈజ్ b value. This is b value. Okay. From this 2b is equal to, if I transpose 2 here, then I will get a 2b is equal to -5. 4c is equal to -11. 2b is equal to -5. Now if you see, I calculated 4c value and again I calculated 2b also, right? Now I need to calculate 4a. 4a value వచ్చింది అనుకోండి, it's quite simple. Is it clear? Right. Let me do that then. For that, I am taking some x is equal to 0 value. For that, for the calculation of a value అనుకోవడానికి x is equal to 0 అని తీసుకుంటున్నాను. దాని ఇప్పుడు 3 × 0 0 0 -2 డివైడ్ బై 0 + 1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ఉంటుంది. 0 + 3 మీన్స్ by 3 is equal to a డివైడ్ బై 0 + 1 అంటే a నే మిగులుతుంది. b డివైడ్ బై 0 + 1 హోల్ స్క్వేర్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 కాబట్టి అది కూడా 1 నే మిగులుతుంది. దట్ ఈస్ b. దట్ ఈస్ it clear? Right. Again here this is c divided by 0 + 3 that is c divided by 3. Is it okay? Is it clear? Right. నాకు ఏ వాల్యూ కావాలన్నా నాకు 4a వాల్యూ కావాలి. నాకు ఏం కావాలా? 4a వాల్యూ కావాలా. అందుకని నేను ఏం చేస్తానంటే 4 తోటి బోత్ టైప్స్ మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? బోత్ సైడ్స్ 4తో మల్టిప్లై చేస్తే -8 డివైడెడ్ బై 3 + 4a + 4b + 4/3 into c. Or 4c, or I can say 4c divided by 3. 4c divided by 3. Is it clear? Right. చూడండి ఇక్కడ 4c వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు -11 అని, 2b వాల్యూ ఆల్రెడీ తెలుసు నాకు -5 అని. 2b ఈజ్ ఈక్వల్ టు -5 అవుతే 4b ఈజ్ ఈక్వల్ టు ఏం అవ్వాలి మనకి ఖచ్చితంగా? 4b ఈజ్ ఈక్వల్ టు ఏం అవ్వాలా? ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాం కదా, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 4 ఆల్ ఇయర్ ఆల్సో. 2b ఈజ్ ఈక్వల్ టు -5 అవుతే 4b ఈజ్ ఈక్వల్ టు -10 అవుతుంది. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే 4b ఈజ్ ఈక్వల్ టు -10 అవుతుంది. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను వడపోయిందన్నా -8/3 ఈజ్ ఈక్వల్ టు 4a -10 ఈజ్ ఈక్వల్ టు 4c ఈజ్ ఈక్వల్ టు -11/3. Is it clear? Right. Next let me simplify and get the a value. A value తెచ్చుకుందాం ఇక్కడ నుంచి మనం. సింప్లిఫై చేస్తున్నప్పుడు then I am going to get like this 8/3 is equal to is equal to 4a minus 3 10s are 30, that is -30 -30 -11 -30 -11 -41/3. From this 4a is equal to -8, ఇది ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది, దట్ ఈస్ -8 + 1 + 41 డివైడ్ బై 3. అది ఎలా వచ్చిందన్న? ఇది ఇక్కడ పంపించే పాజిటివ్ రూపం అవుతుంది. డినామినేటర్ 3 both the denominators are same values. When denominators are equal, numerators are added. Is it clear? Right. Then -8 + 41 that will be 4a is equal to -8 + 41 that will be 33/3. That is nothing but 11. Finally I can say the 4a value is 11. 4a value is 11. ఈ విధంగా నాకు 4a వాల్యూ తెలిసింది, 2b వాల్యూ తెలిసింది, 4c వాల్యూ తెలిసింది. అవన్నీ రాసేయండి ఒకటేసారి. 4a + 2b + 4c. 4a వాల్యూ ఇస్ 11, 2b వాల్యూ ఇస్ -5, 4c వాల్యూ ఇస్ -11. -11 + 11 క్యాన్సిల్ అయిపోతే ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ -5. ఈ విధంగా చేయొచ్చు. Pause the video and note on this. Moving on to the next question here, that is, if x - 4 divided by x square - 5x - 2k is equal to 2/x - 2 - 1/x plus k, then k is equal to what? పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి ఏ మెథడ్ అయినా కావాలండి. ఒక్క క్వశ్చన్లో అది ఏ మెథడ్కి సంబంధించినా పర్లేదు. ఒక క్వశ్చన్లో ఒక అన్నోన్ కనుక్కోమంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయేది మీరు ఫాలో అవ్వండి. అది మెథడ్ 1నా 2నా 3నా 4 పక్కన పెట్టేసేయండి. పార్షియల్ ఫ్రాక్షన్ ఎంటైర్ కాన్సెప్ట్లో ఏదైనా ఒక అన్నోన్ కనుక్కోమంటే మాత్రం ఈ
ప్రొసీజర్ ఫాలో అవ్వండి, రైట్. సో యాజ్ ఐమ్ హ్యావింగ్ ఈక్వాలిటీ ఐఎమ్ కన్సిడర్ సమ్ ఎక్స్ వాల్యూ స్టార్టింగ్ విత్ ద లోవర్ వాల్యూస్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనుకుంటాను నేను. దెన్ 0 - 4 దట్ ఈస్ -4 డివైడెడ్ బై 0 0 - 2k దట్ ఈస్ -2k is equal to 0 2 divided by 0 minus 2 that is -2 minus 1 divided by 0 plus k that is k. 2 gets cancelled. Here 2 2s are minus gets cancelled. The remaining will be 2 by k is equal to -1 minus 1 by k. Is it okay? Right. Let me transpose this minus 1 by k here. Then it will be 2 by k plus 1 by k is equal to -1. As the denominators are equal, numerators are added. That is 3 by k is equal to -1. From this k is equal to -3. k is equal to -3. ఈ విధంగా ఏదైనా అన్నోన్ అనుకోమంటే, సింగిల్ అన్నోన్ అనుకోమంటే కన్సిడర్ సమ్ ఎక్స్ వాల్యూ. సరే x is equal to 0 అనుకుంటున్నప్పుడు నాకు ఒకవేళ ఇన్ఫినిటీ వస్తే, ఇది ఫైనైట్ కాకపోతే x is equal to take 1. 1 తీసుకున్నా ఫైనైట్ కాకపోతే టేక్ 2. 2 తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 2 తీసుకోకూడదు. ఎందుకంటే ఇఫ్ ఐ టేక్ 2 హియర్ 2 - 2 0 సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ కాబట్టి 2 తీసుకోకుండా వేరే వాల్యూస్ తీసుకోవచ్చు. కెన్ ఐ టేక్ ఇట్ 0 సార్? ఆల్వేస్ యూ ట్రై టు టేక్ 0 బట్ ద ఫైనైట్ ఎగ్జిస్టెన్స్. 0 తీసుకున్నా అక్కడ ఎగ్జిస్టెన్స్లో ఉండాలా, ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఓకే, పాజ్ ద వీడియో ఐ నోట్ ఆన్ దిస్. రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అవర్ డిస్కషన్ ఇస్ x plus 1 divided by x to the power of 4 into x plus 2 is equal to a by x plus b by x square plus c by x cube plus d by x to the power of 4 plus e by x plus 2. అయితే then he is asking to find b plus d plus e in terms of a and c. ఇక్కడ 5 అన్నౌన్స్ ఉన్నాయి. a b c d e అని ఉన్నాయి. bdeకి acకి రిలేషన్ కావాలంటే వాల్యూస్ తెలియాలి. సరే, వాల్యూస్ కనుక్కోవడం అంత ఈజీ అంటే మాత్రం కాదు. ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ ఈదర్ ఎల్సిఎమ్స్ అండ్ కన్సిడరేషన్స్ ఆఫ్ ద కోఎఫిషియన్స్ ఆర్ యూ కెన్ ఫాలో ద ఫార్ములా ఆల్సో. ఫార్ములా ఫాలో అయినా చాలా లెంతీగా ఉంటుంది. అలా లెంతీ ఇచ్చిందంటే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఈస్ అనదర్ వ్యూ. డెఫినెట్లీ ఇఫ్ యూ ఫాలో ద రెగ్యులర్ ప్రాసెస్ ఇట్ టేక్ మచ్ టైం. అందుకనే దీనికి ఏదో ఒక లాజికల్ అప్రోచ్ ఉంటుంది ఖచ్చితంగా. అలాంటప్పుడే డిజైన్ చేస్తారు క్వశ్చన్స్. ఎందుకంటే మనకు ఉండే టైం ఏదైతే ఉంటుందో ఈ సెట్లో దట్ ఈస్ 54 సెకండ్స్, రైట్. ఆ 54 సెకండ్స్లోనే మనం అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలగాల. అందుకనే డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద క్వశ్చన్స్ విచ్ మైట్ టేక్ సమ్ ఎగ్జాక్ట్ టైం, రైట్. ఎక్స్ట్రా టైం తీసుకునే క్వశ్చన్స్ని ఎక్కువ ఆలోచించకూడదు. దానికి ఆల్టర్నేటివ్ వే ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ పర్టికులర్గా మనకు b ప్లస్ d ప్లస్ e ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ cలో అడిగాడు. రెగ్యులర్ ఫాలో అయితే మాత్రం చాలా టైం తీసుకున్నాడు. అలా కాకుండా దర్ ఇస్ అప్రోచ్. యాజ్ ఐమ్ హ్యావింగ్ ఎన్ ఈక్వాలిటీ ఉంది కాబట్టి నాకు BDE ఒక నేచర్లోకి వచ్చి A అండ్ C ఇంకో నేచర్లోకి వచ్చే విధంగా రిలేషన్ వచ్చిందనుకోండి, ఐ కెన్ సింప్లీ సే దట్. సరే సార్, B ప్లస్ D ప్లస్ E ఈజ్ ఈక్వల్ టు ప్యూర్గా ఏసీలలో మాత్రమే రాయాలంటే ఇంకా దాని పక్కన కాన్స్టెంట్ కూడా ఉండకూడదంటే ఖచ్చితంగా ఇది 0 అవ్వాలా. ఈ 0 అయినప్పుడు ఆ పాసిబిలిటీ వస్తుంది. అది 0 కాకుండా ఎంత వాల్యూ అయినా 1 అయినా 2 అయినా 3 అయినా అక్కడ అడిషనల్గా +1 +2 +3 +4 అని ఇచ్చాడా? ఇవ్వలే. అంటే ఇది రిలేషన్షిప్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాల్యూ 0 అవ్వాలా. ఎప్పుడు 0 అవుతుంది మరి? బై టేకింగ్ x is equal to -1. బై టేకింగ్ x is equal to -1. దట్ ఈస్ ద లాజికల్ అప్రోచ్. ఈ విధంగా ఆలోచించాలి. -1 తీసుకుంటే +1 -1 0 అయిపోతుంది. 0 బై సంథింగ్ విల్ బి 0. ద రైట్ హ్యాండ్ సైడ్ a బై -1 -a అవుతుంది. b బై -1 హోల్ స్క్వేర్ ప్లస్ b బై +1 అది ప్లస్ bనే ఉంటుంది. c by let me write clearly a by -1 plus b by +1 plus c by -1 whole cube that is also -1 plus d divided by -1 whole to the power of 4 -1 power even number that is also +1 plus e divided by -1 plus 2 that is the +1. Now you can see as I'm having equality and having a 0 on the left hand side, let me write the same sign that is ప్లస్ అని ఒకదానికి ఉన్నాయి. నేచర్ ఆఫ్ సైన్స్. మైనస్ అనేది 2 టర్మ్స్కి ఉన్నాయి. ప్లస్ టర్మ్స్ని మైనస్ సపరేట్ చేసి రాసుకుంటే దట్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ -a అండ్ -c ప్లస్ b ప్లస్ d ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ b ప్లస్ d ప్లస్ e ఒక దగ్గర రాసేసి ఈ ఏసీని ఇటు పంపించినాం అనుకోండి, మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. దట్ విల్ బి a ప్లస్ c. దట్స్ ఇట్. ఈ విధంగా చేయొచ్చు. అదే లాజికల్ అప్రోచ్ తెలిసి ఉండాలి నాకు ఖచ్చితంగా. సార్ నాకు ఈ రెండింటికి రిలేషన్షిప్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న టర్మ్ 0 అయితేనే నేను ఈక్వల్ చేయగలుగుతాను.
ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ సి ప్లస్ 1 కానీ 2 కానీ 3 కానీ ఇవ్వలేదు, అన్నీ ఏమి ఇచ్చాడు బిడిఈని ఏసీలలో ఇచ్చాడు. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయగలిగాను. ఓకే, పాజ్ ద వీడియో అండ్ నోట్ డౌన్ దిస్. Moving on to the next question here, that is, if 3x square plus 1 divided by x square plus 1 into x square plus 2 whole square is equal to ax plus b divided by x square plus 1 plus cx plus d divided by x square plus 1 whole square, x square plus 2, sorry, ex plus f divided by x square plus 2 whole square. అయితే ఇక్కడ ఏమనేవాడు, ఈజ్ ఆస్కింగ్ us to find out a plus c plus e is equal to dash. అక్కడ ACEని మీరు కంపేర్ చేస్తే a was the coefficient of x in the first term, c was the coefficient of x in the second term, and e was the coefficient of x in the third term, right? So we have an observation here. The observation is, when you have a question that is a proper fraction with the what is the degrees here? Numerator degree lo aithe that is 2 degree and the denominator degree is 2 plus 4, that is 6. Of course 6 was greater than 2, it is a proper fraction. So ఎప్పుడైతే మనకి సేమ్ ఫ్యాక్టర్స్తో ఉందో, when same factor was repeating, same variable was repeating, x square అనే వేరియబుల్ ఎక్కడైతే ఉందో అన్ని టర్మ్స్లో రిపీట్ అవుతుంది, then you can replace that x square is equal to t. If I replace x square is equal to t, then what happened to this expression? That will be 3t plus 1 divided by t plus 1 into t plus 2 whole square. ఇక్కడ ఏమైందన్న, ఇచ్చిన క్వశ్చన్లో డెఫినెట్గా దీస్ ఆర్ ద క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 కానీ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అవి మనకు తెలుసు. బట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నప్పుడు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ అనేది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది, మొత్తం ఎంటైర్ ఎక్స్పాన్షన్లో చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంది. అలాంటి ఎక్స్ స్క్వేర్ అనేది రిపీటెడ్గా ఉన్నప్పుడు అలాంటి దాన్ని మనం నల్లిఫై చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఎక్స్ స్క్వేర్ టీ పెట్టుకుంటే ఈ విధంగా సింప్లిఫై అవుతుంది. Now you can observe the method 4 question, that is a repeating quadratic factor and non-repeating quadratic factor method లో ఉన్న క్వశ్చన్ మనకి ఎలా అయిందనేది, దిస్ ఇస్ రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్, నాన్ రిపీటింగ్ లీనియర్ ఫ్యాక్టర్ అయింది. సరే సార్, మరి రిపీటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా రాస్తాం మనము? యూఆర్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్, రైట్? యూఆర్ గోయింగ్ టు రైట్ సమ్ p divided by t plus 1 plus q divided by t plus 2 plus r divided by t plus 2 whole square. What is your observation here? ఇచ్చిన క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉన్న క్వశ్చన్ని మనం ఏం చేసాము, లీనియర్ ఫ్యాక్టర్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ రిపీటింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ రిపీటింగ్ ఫ్యాక్టర్ ఉంది, బట్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్స్ వాజ్ చేంజ్. న్యూమరేటర్లో ఇక్కడ న్యూమరేటర్ కంపేర్ చేసుకుంటే న్యూమరేటర్ చేంజ్ ఉంది. ఏం చేంజ్ ఉంది న్యూమరేటర్? ఇక్కడ న్యూమరేటర్ ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ న్యూమరేటర్ ఏఎక్స్ ప్లస్ బి అనేది కాన్స్టెంట్ ప్లస్ వేరియబుల్తో కలిపి ఉంది. బట్ దిస్ బోత్ ఆర్ ఈక్వల్, అవునా కదా? ఈ రెండు కూడా ఈక్వల్. దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ అసలు ఎక్స్ టర్మ్ లేదు, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే దట్ మీన్స్ ఇయర్ బి ఈజ్ ఈక్వల్ టు పి అని అర్థం అనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు లెట్ మీ టేక్ దీస్ టూ ఆర్ ఈక్వల్, యాజ్ ఇన్ సేయింగ్ దీస్ టూ ఆర్ ఈక్వల్. నాకు ఇక్కడ ఏ వాల్యూ కావాలా? అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ అండ్ ఈఎక్స్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ నాకు ఏమవుతున్నా, ఏ ప్లస్ సి ప్లస్ సి అంటే నాకు ఇక్కడ ఏ వాల్యూ కావాలా? ఈక్వాలిటీ ఉంది, బోత్ సైడ్స్ కంపేర్ చేయండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి దెన్ ఐ కెన్ సే ఏ ఈజ్ సింప్లీ 0 because there is no x term in the right hand side. And here also, here you have cx, but there is no x term in the right hand side. Then I can say the values of a and c and e is equal to 0. If all the values are zeros, then the required answer will be 0. ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ మనకు అడిగింది ఏంటన్నా, ఏసీ ఈ కాంబినేషన్లో అడిగాడు, బట్ సమ్ అడిగాడు. అయితే మనం ఏం చెప్పాము, ఎప్పుడైతే ఒక క్వశ్చన్లో ఒక వేరియబుల్ రిపీటెడ్గా అయినప్పుడు, న్యూమరేటర్ రిపీట్ అయినప్పుడు అది మనం వేరే వేరియబుల్తో రీప్లేస్ చేయొచ్చు. రీప్లేస్ చేసినప్పుడు దెన్ ద చేంజ్ ఆఫ్ ఫామ్ అవుతుంది. 4th to 2కి వచ్చింది, 4th మెథడ్ నుంచి 2 సెకండ్ మెథడ్కి వచ్చింది. సెకండ్ మెథడ్కి వచ్చినప్పుడు ఈ రెండు ఈక్వలే, మళ్ళీ రెండు కూడా సేమ్ ఫామ్, బట్ ఈ వేర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. అప్పుడు న్యూమరేటర్లో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, సిఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్, దిస్ వన్ ఈక్వల్ దిస్ వన్, ఇట్లా కంపేర్ చేసుకుంటే మనం ఏబీసీ అనుకో. సరే, మరి దీని నుంచి బి వాల్యూ చెప్పాలంటే పి అని చెప్పొచ్చు. రిలేషన్ ఇక్కడ చెప్పాలనుకుంటే ఏమని చెప్పొచ్చు నా, డెఫినెట్లీ బి ఈజ్ ఈక్వల్ టు పి అండ్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఫర్దర్ క్వశ్చన్ అడగాలనుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు క్యూ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చెప్పొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ అడగలేదు, బట్ రిక్వైర్మెంట్ ఈస్ టు ఫైండ్ ఏ ప్లస్ సి ప్లస్ సి. ఏసీ వాల్యూ 0 వచ్చినాయి కాబట్టి సమ్మేషన్ ఆఫ్ ఏ ప్లస్ సి ప్లస్ సి
ప్లస్ ఈ వాల్యూ కూడా డెఫినెట్ ఏమొస్తుందన్న 0 వస్తుంది. ఒకవేళ ఈ వాల్యూస్ కాకుండా వాడు ఒకవేళ మనకు బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ అని అడిగితే ఏమని చెప్పాలన్నా మనకు ఖచ్చితంగా ఇక్కడ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ వాల్యూస్ కనుక్కొని ఉంటే కనుక్కోవాలి, అంత లెంత్గా అయితే మనకు ఈ సెట్లో అడగాడు. ఓకే, ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ ఆన్ దిస్. Moving on to the next question here, that is, if x cube divided by 2x minus 1 into x plus 2 into x minus 3 is equal to a plus b by 2x minus 1 plus c by x plus 2 plus d by x minus 3, then is asking us to find out a value. ఏమడిగాడన్నా a value కనుక్కోని అంటాడు. ఏం కనుక్కోవాలి మనం? a value కనుక్కోవాలి. రైట్, let us see the degrees here. న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. డినామినేటర్ డిగ్రీ ఎంత ఉంది? 2x into x, 2x square. 2x square into x, 2x cube. Both the degrees are same. That means it is a improper fraction. It is improper fraction. Whenever you have an improper fraction, definitely this improper fraction must be converted to the proper fraction with the help of a quotient. Improper fraction మనం proper convert చేస్తాం with the help of a quotient. Some quotient like this. This is a proper fraction. ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేశాకనే మనం మెథడ్స్ అప్లై చేయగలుగుతాం. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. అట్లా కన్వర్ట్ చేసినప్పుడు మనకు హెల్ప్ అయ్యేది ఏంటన్నా, దట్ ఈజ్ అ కోషెంట్. ఓకే, అంటే ఈ కోషెంట్ ఎప్పుడు కూడా ఒక సపరేట్ టర్మ్ లాగా ఉంటుంది, మిగతా అన్ని కూడా ఒకటే నేచర్లో ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్ అర్థం ఏంటన్నా, అన్ని ఫ్రాక్షన్స్ కనబడుతూ ఉంటాయి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నా ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నా దోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఇక్కడైనా పీ బై క్యూ ఫామ్లో ఉన్నాయి, ఇక్కడైనా పీ బై క్యూ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి, బీ బై సి బై డి బై, ఇక్కడైతే ఎంటైర్ వాల్యూ బై పీ బై క్యూ ఫామ్. అంటే ఏదైతే పీ బై క్యూ ఫామ్లో ఉండదో దట్ ఈస్ నథింగ్ బట్ ద కోషెంట్. రైట్, ఏదైతే కాన్స్టెంట్ టర్మ్లా సపరేట్గా ఉంటుందో, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్లా ఉంటుంది, దట్ ఈస్ ద క్యూ ఆఫ్ ఎక్స్. ఈ పర్టికులర్ కేసులో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటన్నా, దిస్ పర్టికులర్ కేస్ క్యూ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఏ. సమ్ టైమ్ ఇట్ మైట్ బి పీ, సమ్ టైమ్ ఇట్ మైట్ బి క్యూ, బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఏ. సడన్లీ వీ హ్యాడ్ ఏ ఫార్ములా ఫర్ ద క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎప్పుడంటే వెన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ. న్యూమరేటర్ డినామినేటర్ రెండు డిగ్రీ సేమ్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ద ఫార్ములా ఫర్ ద క్యూ ఆఫ్ ఎక్స్ విల్ బి coefficient of highest degree term in the numerator divided by coefficient of highest degree term in the denominator. This is the formula. ఎప్పుడు నా ఈ ఫార్ములా when same degree, when both are having same degree, numerator degree must be equal to denominator degree. ఉన్నప్పుడు మాత్రమే ఇంప్రాపర్లో ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. ఈక్వల్ ఉన్న ఇంప్రాపరే, న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉన్నా కానీ ఇంప్రాపరే, బట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. దీన్ని బట్టి నాకు ఇప్పుడు ఈ క్యూ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఏ, నాకు ఏ వాల్యూ కావాలా, ఏ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్. దర్ ఈజ్ ఓన్లీ వన్ టర్మ్ ఇన్ ద న్యూమరేటర్. వాట్ ఈస్ ద టర్మ్, దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ఇస్ ద టర్మ్. దాని కోఎఫిషియంట్ ఏముంది, 1. డినామినేటర్ విషయానికి వస్తే కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ అంటే మనం మల్టిప్లై చేసుకుంటాం. 2x క్యూబ్ టర్మ్ ఏదైతే వస్తుందో అది హైయెస్ట్ డిగ్రీ అవుతుంది. మల్టిప్లై చేస్తే 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x స్క్వేర్ ఇంటూ ఎక్స్ 2x క్యూబ్ అంటే 2x క్యూబ్ అనే టర్మ్ వస్తుంది. 2x క్యూబ్లో మరి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమొస్తుందన్న, దట్ ఈస్ 2. దట్స్ ఇట్. ఏ ఈజ్ 1/2. ఈ విధంగా చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ వాల్యూ హియర్, దట్ ఈస్ 1/2. ఎప్పుడు నాన్న ఇది వెన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ. What is the formula for the quotient here? That is quotient is equal to coefficient of highest degree term in the numerator divided by coefficient of highest degree term in the denominator. Is it clear? Right. Pause the video and note on this. Right. Last question in our discussion. That is the last question is if x minus 4 divided by x square minus 5x plus 6 can be expressed in the ascending powers of x. And x degree improve అవుతూ రాస్తున్నా ఒక ఎక్స్పాన్షన్లో రాస్తున్నామా, దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని అంటున్నాడు.
ప్రాబ్లం మనం చేయాలంటే ఖచ్చితంగా మనకి బైనామియల్ థీరం గురించి ఐడియా ఉండాలి, ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం చేస్తాం. దానికన్నా ముందు ఇచ్చిన క్వశ్చన్కి partial fractions కనుక్కోవాలి. Firstly we need to calculate partial fraction. So the given question is x minus 4 divided by x square minus 5x plus 6. I can write x square minus 5x plus 6 as x minus 2 into x minus 3. If you multiply this, definitely you are going to get the same value as that of x square minus 5x plus 6. From this I can write a by x minus 2 plus b by x minus 3. b by x minus 3. So from this I am going to calculate a la anukuntam a is equal to x minus 4 divided by x minus 3 at x is equal to 2. 2 values substitute cheste 2 minus 4 that is minus 2 divided by 2 minus 3 that is minus 1. Minus minus gets cancelled. Then finally I can say a is equal to 2. A is equal to em ochindi 2 అని వచ్చింది. Now let me calculate b also. b value కనుక్కోవడానికి ఏం చేస్తున్నాను, b is equal to x minus 4 divided by x minus 2 at x is equal to 3. x is equal to 3 substitute చేస్తే ఇక్కడ 3 minus 4 minus 1, 3 minus 2 that is a plus 1, that is nothing but b is equal to minus 1. b is equal to minus 1. So let me substitute these values, that is nothing but x minus 4 divided by x minus 2 into x minus 3 is equal to a is nothing but 2 divided by x minus 2, b is nothing but minus 1, that is 1 divided by x minus 3. అయితే బైనామియల్ ఎక్స్పాన్షన్స్ మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎలా ఉండాలన్నా 1 మైనస్ అనే ఫామ్లో ఉండాలి, 1 మైనస్ ఎక్స్ ఆర్ 1 ప్లస్ ఎక్స్ అనే ఫామ్లో ఉండాలి. బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేయాలంటే 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉండాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ అప్లై ద బైనామియల్ ఎక్స్పాన్షన్స్. ఆ ఫామ్లో రాయడానికి నేను రాసుకుంటున్నాను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని, దీన్ని సింప్లిఫై చేసి రాస్తున్నాను. 2 డివైడెడ్ బై మైనస్ 2 కామన్ తీస్తే 1 మైనస్ 2 బై ఎక్స్ అని వస్తుంది. అలాగే ఇక్కడ minus 1 divided by minus 3 కామన్ తీస్తే 1 minus x by 3 అని వస్తుంది. Why I am taking the minus 2 or minus 3 commons? Because I need to get 1 minus or 1 plus of f of x అని ఫామ్లో రావాలా, అందుకని ఇక్కడ కామన్ తీసాను. 1 minus form ఉంది. Now you can see there is a cancellation of 2 here. Then the next step will be minus of 1 minus 2 by x. 1 minus 2 by x. No, so I'm sorry, this is x by 2. This is not the 2 by x, this is x by 2. 1 minus x by 2 whole to the power of minus 1. This is plus minus into minus plus 1 by 3 into 1 minus x by 3 whole to the power of minus 1. Whole to the power of minus 1. Is it clear? Is it clear? Right. Let me expand this. Minus 1 minus x whole to the power of minus 1 means 1 plus x square plus x cube up to so on. But our requirement is to find only x cube term. x cube వరకు రాసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. 1 plus x means x by 2 plus x square means x square by 4 plus x cube means x cube by 8. Our requirement is to find only the coefficient of x cube in the first term and the summation of coefficient of x cube in the second term also. Next plus 1 by 3 into 1 plus x by 3 plus x square by 9 plus x cube by 27. Is it clear? Right. Let me do further here, that is minus x cube coefficient. I need to calculate the x cube coefficient here, that is nothing but x cube coefficient is 1 by 8 into minus 1, that is minus 1 by 8 minus 1 by 8 plus 1 by 3 into 1 by 27, that is 1 by 3 into 1 by 27. 1 by 3 into 1 by 27. 27 3 is 27, 3 is 1, 2, 6 and 81. Okay, is it clear? 81. That means minus 1 divided by 8 plus 1 divided by 81. Let me take the LCM here, that will be 8 into 81. This will be minus 81 plus 8. Simplification will be minus 73 divided by minus 73 divided by 648. 648. This is the final answer. ఏం అడిగాడు అన్న మనకు x cube coefficient అడిగాడు. The x cube coefficient is minus 73 divided by 648. ఇక్కడ ఏం చేశాను నన్ను ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కున్నాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కున్న తర్వాత వాడు ఏమనంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఒకవేళ అసెండింగ్ పవర్స్ ఆఫ్ ఎక్స్, అసెండింగ్ మీన్స్ ఇంక్రీజింగ్ నేచర్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎక్స్. పవర్ ఆఫ్ ఎక్స్ చూడండి, ఇక్కడ 0, ఇక్కడ x power 1, ఇక్కడ x power 2, ఇక్కడ x power 3.
ఈ ఎక్స్పాన్షన్ చూడండి 1 x పవర్ 1 x పవర్ 0 x పవర్ 1 x పవర్ 2 ఇట్లా ఇంక్రీజింగ్ నేచర్ ఆఫ్ ఎక్స్ రాసినప్పుడు దెన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కనుక్కోండి అంటున్నాడు. సరే మరి ఇంక్రీజింగ్ నేచర్ ఆఫ్ ఎక్స్ రాయాలంటే ఖచ్చితంగా బైనామియల్ థియరమ్స్ మనం యూజ్ చేసి ఉండాలి. బైనామియల్ ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి. ఏ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసిన బైనామియల్ థియరంలో ద ఫార్ములా వి యూజ్డ్ ఈజ్ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1. ఈ ఫార్ములా ఏమని రాస్తాం మనం చెప్పండి, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్, వేర్ ఎక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్. ద ఫస్ట్ టర్మ్ x value is x by 2, the second term x value is x by 3. ఆ వాల్యూస్ని బేస్ చేసుకుని రాశారు. సరే ఎందుకు సార్ మరి ఇక్కడ అప్ టు సో ఆన్ అని రాశారు, మరి ఇక్కడ ఎందుకు సార్ ఎక్స్ క్యూబ్ వరకే స్టాప్ చేశారంటే మన రిక్వైర్మెంట్ ఇంతవరకు అది రాసుకుంటే సరిపోతుంది కదా, మన రిక్వైర్మెంట్ బట్టి రాసుకుంటే సరిపోతుంది, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అడిగాడు మాత్రం అడిగాడు కాబట్టి ఇక్కడికి ఆపాను. సో దిస్ ఆల్ అబౌట్ ద గన్ షాట్ బిట్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు ఇది 100% యూజ్ అవుతుంది. ఇంకెవరన్నా కోర్స్కి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటే ECET 2022 కానివ్వండి, ECET 2023 కానివ్వండి, రెండింటికి కూడా మనము ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో మనం ఇస్తున్నాం. మీకు ఏదైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. స్టార్ట్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్. ప్లీజ్ పాజ్ ద వీడియో, ఐ నోట్ ఆన్ దిస్.